తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మిమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేశాం. ఇంట్లోనో వంటింటికో లేకపోతే ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని బయటొచ్చి స్వేచ్ఛగా ఆర్థిక విషయాలు లావాదేవీల్లో భాగస్వాములు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన వరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి రెండు కాకుండా ధరలు పెరిగాయి, అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 చేసి మీ ద్వారా 15 రూపాయలు నేను ఇస్తే 15 రూపాయలని 100 రూపాయలు ఎట్టు చేయాలి, 1000 రూపాయలు ఎట్టు చేయాలి, 10,000 రూపాయలు ఎట్టు చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా వెసులుబాటు తేవడానికి ఏం చేయాలనో చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అదే P4 అన్నా. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. ఇది చేసి చూపిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మా ఆడబిడ్డల పైన నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 పార్టీలు కూడా మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు ఇంకో పక్క చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేటన్ని ఒకటి, చేసే పనులు మాత్రం అన్ని పనికిరాని పనులు. ఆయన పెట్టిన హాస్పిటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నాడు. రెండోది, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరుగుతుందన్నాడు. ఆరోగ్యశ్రీ జరుగుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు డబ్బులు ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయల పైన అయితే అందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నాడు, వర్తిస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్స్ మొరాయించారు, మీ ఆరోగ్యశ్రీ మాకొద్దు, మీ పేషెంట్లు మాకొద్దంటే రౌడీల్ని పంపించి బెదిరిస్తున్నాడు. నేను